ఇవాళ మెథడ్స్ అంటే ఏంటి? మెథడ్ విత్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? మెథడ్ విత్ రిటర్న్ టైప్ అంటే ఏంటో చూద్దాము. సో, యాక్చువల్‌గా మెథడ్ అంటే ఏంటి? మరి ఆ మెథడ్‌ని కాల్ చేస్తే ఏమవుతుంది? ఎలా పిలుస్తారు ఒక మెథడ్‌ని మనం క్రియేట్ చేసి? అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? అండ్ ఒక మెథడ్‌ని మనం పిలిచినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? అంతా ఒకసారి చూద్దాము. మెథడ్ అంటే ఏంటి అంటే లైక్ బ్లాక్ ఆఫ్ కోడ్ అని అనొచ్చు. సో, బ్లాక్ ఆఫ్ కోడ్. సో, ఆ కోడ్‌ని మనం పిలిచినప్పుడు సమ్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేసి వెళ్తుంది. సో, స్పెసిఫిక్ టాస్క్ పెర్ఫార్మ్ చేయడమే ఈ మెథడ్ పని. మరి ఎందుకు మెథడ్స్ క్రియేట్ చేయడము? అంటే ఇప్పుడు ఒక లాజిక్ ఉంది. సమ్ ఈవెన్ లాజిక్ ఉంది అనుకుందాము. మన ప్రోగ్రామ్‌లో అది ఒక 2, 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే ప్రతిసారి మనకు కావాల్సినప్పుడు ఆ కోడ్‌ని 2, 3 టైమ్స్ రిపీట్ చేయడము. సో, దీని బదులు ఈ ఎంటైర్ ఈవెన్ కోడ్‌ని ఒక మెథడ్ లాగా మనం క్రియేట్ చేసి పెట్టుకోవడము. లైక్ సెపరేట్‌గా పెట్టుకొని మనకి ఎన్ని టైమ్స్ కావాల్సొస్తుందో అన్ని టైమ్స్ ఆ మెథడ్‌ని కాల్ చేసుకోవడము. సో, ఇది మన ఈజీ వే. సో, కోడ్‌ని రెడ్యూస్ చేయడానికి మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సో, మన ప్రెజెంట్ క్లాస్‌లోనే కాదు, ఇన్ కేస్ ఈ లాజిక్ అనేది వేరే క్లాస్‌లో కూడా మనకి యూజ్ పడితే అక్కడ కూడా దాన్ని మనము కాల్ చేసుకోవచ్చు. సో, ఇది మెథడ్స్‌కి ఉన్న యూసేజ్. సో, వేరే టర్మినాలజీ లైక్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు. బట్ ప్రెజెంట్ మన జావాలో మాత్రము దీన్ని మెథడ్ అని అంటాము. సో, మెథడ్ అనేది సమ్ బ్లాక్ ఆఫ్ కోడ్. సో, ఎందుకు అంటే సమ్ ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మన జావా ప్రోగ్రామ్. దీంట్లో ఆల్రెడీ మనం ఎప్పుడైతే ఒక క్లాస్‌ని క్రియేట్ చేస్తామో దాంట్లో మెయిన్ మెథడ్ మాత్రం 100% ఉండాల్సిందే. సో, జేవీఎంకి ఎగ్జిక్యూషన్‌కి అర్థం అవ్వడానికి ఉండాల్సిన మెథడే ఈ మెయిన్ మెథడ్. సో, మెథడ్ అనంగానే మెథడ్‌లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. లైక్ మెథడ్ డిక్లరేషన్ ఒకటి అండ్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఒకటి. సో, ఈ మన మెయిన్ మెథడ్‌లో ఈ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా మనము మెథడ్ డిక్లరేషన్ అని అంటాము. సో, మీరు ఇప్పుడైతే ఇది బై డిఫాల్ట్ మనకు జేవీఎంకి ఏదైతే అర్థమవుతుందో అది మన మెయిన్ మెథడ్. ఇన్ కేస్ నేను నా ఓన్‌గా ఏదైనా మెథడ్‌ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా కానీ నేను ఈ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాల్సిందే. సో, డిక్లరేషన్ ఉండాలి అండ్ ఆల్సో దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి. సో, ఒక మెథడ్ అన్నప్పుడు దానికి 2 పార్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ మెథడ్ డిక్లరేషన్ ఒకటి అండ్ ఇంకొకటొచ్చేసి మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ బాడీ ఆర్ కాంటెక్స్ట్ అని కూడా అనొచ్చు. సో, మీరు ఏదైతే ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటున్నారో ఈ ఫ్లవర్ బ్రేసెస్‌లో మనము రాస్తాము. సో, ఆల్రెడీ తెలిసిందే. ఇన్ కేస్ నేనిప్పుడు హలో వరల్డ్ అని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఇది వచ్చేసి మన జావాలో ఉన్న ప్రింటింగ్ స్టేట్మెంట్ system.out.println. సో, ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. సో, రన్ చేసినప్పుడు నాకు అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకే. ఇది మన మెయిన్ మెథడ్. ఇన్ కేస్ నేను నా ఓన్‌గా నేను ఇంకొక మెథడ్‌ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో, సేమ్ డిక్లరేషన్ ఉండాలి అండ్ ఆల్సో ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి. సో, డిక్లరేషన్ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్. ఈ మెయిన్ అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉందో ఇది మన మెథడ్ నేమ్. సో, పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్ అనొచ్చు, యాక్సెస్ మోడిఫైయర్ కూడా అనొచ్చు అండ్ స్టాటిక్ కూడా ఒక యాక్సెస్ మోడిఫైయర్ అండ్ వాయిడ్ వచ్చేసి రిటర్న్ టైప్. అంటే ఇప్పుడు నేను ఈ మెథడ్‌ని పిలిచినప్పుడు ఈ మెథడ్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అనేది చెప్పేదే అది రిటర్న్ టైప్. అండ్ ఈ మెయిన్ అండ్ ఈ పారెంథసిస్ ఇదంతా ఎంతైతే ఉందో దీనంతా మనము మెథడ్ సిగ్నేచర్ అని అంటాము. సో, ఇది మెథడ్ సిగ్నేచర్ అండ్ ఇది ఏదైతే ఉందో మెయిన్ అని మనకి ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మెథడ్ నేమ్. అండ్ ఈ పారెంథసిస్ లోపల మనం ఏదైతే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్స్ వచ్చేసి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. అండ్ ఇది ఆల్రెడీ తెలిసిందే మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్. సో, ఇప్పుడు నేను ఒక మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నాను. లైక్ డమ్మీ మెథడ్ అనుకుందాం. మెథడ్ నేమ్ నేను ప్రింట్ అని ఇస్తున్నాను. ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఏవీ లేవు. అంటే ఇప్పుడు నా మెథడ్ వితౌట్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ సమ్ హే అని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మన జేవీఎంకి అర్థమయ్యే మెథడ్. సో, మనం దీంట్లో ఏది రాసినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇప్పుడు మన ఓన్‌గా మనం డిఫైన్ చేసిన మెథడ్. సో, ఇప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేసేదేంటి? ఇది కూడా ప్రింట్ అవ్వాలి అని. సో, మన అవుట్‌పుట్ వచ్చేసి హెలో వరల్డ్, హే ఉండాలి అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. బట్ మనకొచ్చే అవుట్‌పుట్ ఏంటి? ఓన్లీ హెలో వరల్డ్. ఎందుకు అంటే ఓన్లీ జేవీఎంకి ఈ ఒక్క మెథడే తెలుసు కాబట్టి. సో, ఎంటైర్ కోడ్ మనం ఈ ఒక్క మెథడ్‌లోనే ఎన్‌క్లోజ్ చేయలేము. మెథడ్స్ కూడా ఉండాలి. మరి మెథడ్స్ రాసినప్పుడు ఏమవుతుంది? అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవ్వట్లేదు.
అంటే ఈ మెథడ్‌ని కూడా మనము ఎగ్జిక్యూట్ చేయించాలి. సో, ఎగ్జిక్యూట్ చేయించాలి అంటే ఈ మెథడ్‌ని నేను కాల్ చేయాలి. మీరు ఏదన్నా ఎక్స్‌టర్నల్‌గా ఒక మెథడ్‌ని కాల్ చేయాలి. దాంట్లో ఉన్న ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయించాలి అనుకున్నప్పుడు ఆ మెథడ్‌ని మెయిన్ మెథడ్‌లో పిలవాలి. సో, మన మెయిన్ మెథడ్ ఇక్కడ ఉంది. సో, దీన్ని ఎలా పిలవాలి అంటే లైక్ మెథడ్ నేమ్‌తో పిలవాలి. సో, దీని మెథడ్ నేమ్ మెథడ్ సిగ్నేచర్ మెథడ్ సిగ్నేచర్ ద్వారా పిలవాలి. మెథడ్ నేమ్ అండ్ పారెంథసిస్. సో, ఇక్కడ దాన్ని పిలుస్తున్నాను. సో, ప్రింట్ పారెంథసిస్. ఓకే. ఒకసారి ప్రింట్ చేద్దాం. సో, చూడండి హెలో వరల్డ్ వస్తుంది అండ్ ఆల్సో హే అని కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ మెథడ్ మనం ఏదైతే డిఫైన్ చేసామో దీన్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. అంటే ఇది రావాలి. ఈ మెథడ్ వచ్చి దాని దగ్గర ఏదైతే స్పెసిఫిక్ ఆపరేషన్ నేను పెర్ఫార్మ్ చేయమని చెప్తున్నానో అది ప్రింట్ అవ్వాలి అక్కడ. సో, ప్రింట్‌ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. అండ్ ఇదేమవుతుంది నాకు ప్రింట్ అవుతుంది. సో, మెథడ్ పనే అది కదా! దాన్ని ఎవరైతే పిలుస్తారో దాని దగ్గర ఉన్న సమ్ స్పెసిఫిక్ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. సో, దీని దగ్గర ఉన్న స్పెసిఫిక్ టాస్క్ ఏంటి? హే అని ప్రింట్ చేయడము. సో, హే అని ప్రింట్ చేస్తుంది. సో, ఇలా మనము ఎప్పుడైతే ఒక మెథడ్‌ని కాల్ చేస్తామో దీన్ని మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ అని అంటారు. మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ అని అంటాము. అండ్ ఇక్కడ ఇది ఎవరిని పిలుస్తుంది? ప్రింట్ అనే మెథడ్‌ని కాల్ చేస్తుంది. సో, ఇది వచ్చేసి మన కాల్డ్ మెథడ్. సో, ఇలా మనము ఎన్ని మెథడ్స్ కావాలి అన్నా అన్ని మెథడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఆ మెథడ్‌లో ఉన్న ఆపరేషన్ మీకు పెర్ఫార్మ్ చేయాలి అని అనిపించినప్పుడు మెయిన్ మెథడ్‌లో మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ ద్వారా ఆ మెథడ్‌ని కాల్ చేసి ఆ ఆపరేషన్ అనేది మనం పెర్ఫార్మ్ చేయిస్తాము. సో, ఇది వచ్చేసి మెథడ్స్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? మెథడ్ విత్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్. సో, మెథడ్ విత్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? సో, ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది. సో, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అంటే ఇన్‌సైడ్ ద మెథడ్ సిగ్నేచర్ ఏవైతే వేరియబుల్స్‌ని మనము డిక్లేర్ చేస్తామో వాటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. సో, ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటి? మన మెథడ్ సిగ్నేచర్. ఇది ఎంప్టీగా ఉంది పారెంథసిస్. పారెంథసిస్‌లో ఏం లేదు. సో, ఈ పారెంథసిస్‌లో నేను ఏదైనా డిక్లేర్ చేశాను. డిక్లేరింగ్ అంటే ఏంటి? లైక్ ఇదే కదా! ఇంటే కానీ, స్ట్రింగ్‌తో కానీ ఏదైనా డేటా టైప్‌తో ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయడము. ఓన్లీ డిక్లరేషనే అంటున్నాము. ఇనిషియలైజేషన్ కాదు. సో, ఇలా ఏదైనా ఒక వేరియబుల్‌ని మీరు పారెంథసిస్ లోపల డిక్లేర్ చేస్తారో అప్పుడు వీటిని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటారు. అంటే ఇప్పుడు ఈ మెథడ్ ఏమైపోయింది మనకి? మెథడ్ విత్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ మెథడ్‌కి ఎప్పుడైతే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్‌ని యాడ్ చేశానో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. అంటే ఈ మెథడ్ ఎవరిని పిలవాలి? మెథడ్ వితౌట్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్‌ని పిలవాలి. బట్ ఇక్కడ మన దగ్గర ఉందేంటి? మెథడ్ విత్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్. అంటే నేను ఇప్పుడు ఈ మెథడ్‌ని పిలవాలి అంటే దానికి ఏం సెండ్ చేయాలి? ఒక వాల్యూని పాస్ చేస్తే తప్పించి అది రాదు నాకు. అంటే ఇక్కడ ఏదో సమ్ వాల్యూని యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ 5 అని పెడతాను. ఎప్పుడైతే నేను ఒక వాల్యూ దీంట్లో యాడ్ చేశానో అప్పుడు ఏమవుతుంది? నాకు ఈ ఎర్రర్ అనేది మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్‌లో ఏదైతే వచ్చిందో అది పోతుంది. అంటే ఇప్పుడు ఈ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ దీనికి రిలేటెడ్. అంతే కదా! సో, మెథడ్‌ని కాల్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ జరిగింది కాబట్టి దీనికి ఒక వాల్యూని పాస్ చేయడము. అంటే ఇప్పుడు మనం ఒక డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాము? సమ్ ఇంట్ a ఈక్వల్స్ టు 30. ఇది మన వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్. ఇది వచ్చేసి ఇనిషియలైజేషన్ పార్ట్. సో, డిక్లరేషన్ అనేది ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్‌లో చేసాము. అంటే ఇప్పుడు డిక్లరేషన్‌కి సమ్ వాల్యూని పాస్ చేయాలి. సో, అది ఎక్కడి నుండి పాస్ చేస్తాము అంటే మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ నుండి పాస్ చేస్తాము. ఏదైతే వాల్యూని మనము మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ ద్వారా పాస్ చేస్తామో అది యాక్చువల్ ఆర్గ్యుమెంట్ అని అంటాము. అండ్ మెథడ్ లోపల ఏవైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో అవి వచ్చేసి మనకేమవుతాయి? ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. సరే, ఈ మెథడ్‌ని పిలుస్తున్నాం ఇక్కడ. వాల్యూని పాస్ చేస్తున్నాము. వాల్యూ ఇది రిసీవ్ చేసుకుంటుంది. కరెక్టే. మరి రిసీవ్ చేసుకొని ఇక్కడ ఏం యూజ్ చేయట్లేదు దాన్ని. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం అవుట్‌పుట్ ఏమొస్తుందో. హలో వరల్డ్ హే వస్తుంది. సరే, ఇక్కడ ఏ అనే వాల్యూ రిసీవ్ అయింది అని ఎలా కన్ఫర్మ్ చేసుకోవడము? దాన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో, హలో వరల్డ్ 5 హే. అంటే ఇప్పుడు ఏలో ఏం స్టోర్ అయింది మనకి? ఈ 5 అనేది స్టోర్ అయ్యింది.
సో ఇది మన మెథడ్ విత్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్. సో ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ కి ఎప్పుడైనా సరే మనం యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తేనే అక్కడ ఇనిషియలైజ్ జరుగుతుంది, అప్పుడే మెథడ్ అనేది కాల్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి, మెథడ్ విత్ రిటర్న్ టైప్. అంటే ఇప్పుడు రిటర్న్ టైప్ మీనింగ్ ఏంటి, ఒక మెథడ్ ని నేను కాల్ చేసినప్పుడు సమ్ ఆపరేషన్ చేసి వెళ్ళాలి అంతే తప్పించి ఏం రిటర్న్ చేయట్లేదు దానికి ఎవరైతే పిలుస్తున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనము ప్రింట్ 5 అని రాసాము అండ్ నెక్స్ట్ ఇది ఎవరిని పిలుస్తుంది, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్రింట్ అనే మెథడ్ ని పిలుస్తుంది. అండ్ ఇక్కడ ఆపరేషన్ ఏంటి, ప్రింటింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఇది మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్, ఇది కాల్డ్ మెథడ్. సో ఈ మెథడ్ దీన్ని పిలిచి ఆపరేషన్ పర్ఫామ్ చేయిస్తుంది. అంటే దీని దగ్గర ఉన్న ఆపరేషన్ ఏంటి, ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అంతే తప్పించి ఇది ఎగ్జిక్యూషన్ అనేది పర్ఫామ్ చేసి మళ్ళీ రిటర్న్ గా దీనికి ఏం పంపించట్లేదు. అంటే ఇప్పుడు దీని రిటర్న్ టైప్ ఏముంది మనకి, వాయిడ్. అంటే ఏం పాస్ చెయ్యట్లేదు, దాని దగ్గర ఏవైతే ఆపరేషన్స్ ఉన్నాయో అవి ఎక్కడే ఎగ్జిక్యూట్ చేసేస్తుంది తప్పించి దాన్ని ఎవరైతే పిలిచారో దాని దగ్గర వాల్యూ ఏం రిటర్న్ చెయ్యట్లేదు. సో ఇక్కడ మెథడ్ అనేది రిటర్న్ టైప్ ఏమైంది, వాయిడ్ అయింది. సో ఇప్పుడు మనము రిటర్న్ టైప్ అంటే ఒక మెథడ్ ని పిలిచినప్పుడు ఆ మెథడ్ ఎలా రిటర్న్ చేయాలి అనేది చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఆ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ కి ఇప్పుడు మెథడ్ అనేది సమ్ రిటర్న్ చేయాలి. సో ఏం రిటర్న్ చేయాలి చూద్దాం. సో ఇప్పుడు ఈ 5 అనేది ఇప్పుడు ఈ మెథడ్ ఎవరిని కాల్ చేస్తుంది, మనకి ప్రింట్ అనే మెథడ్ ని కాల్ చేస్తుంది. అండ్ ఈ 5 అనేది ఎవరు తీసుకుంటారు, ఈ ఏ అనే వేరియబుల్ తీసుకుంటుంది అండ్ ప్రింట్ చేస్తుంది. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు హలో వరల్డ్ 5 వస్తుంది, కరెక్టే. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడే ప్రింట్ చేయాలి అనుకోవట్లేదు, లేదు అంటే ఏ వాల్యూని చేంజ్ చేద్దాం. ఏ వాల్యూని మళ్ళీ రీఇనిషియలైజ్ చేస్తున్నా. అంటే మనం వాల్యూ వన్స్ డిక్లేర్ చేసి దాంట్లో ఒక వాల్యూని సేవ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆ వాల్యూ వద్దు అంటే నేను మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ని రీఇనిషియలైజేషన్ అని అంటాము. సో ఇప్పుడు ఏలో 5 ఉంది, మళ్ళీ ఒకసారి ప్రింట్ చేద్దాము. ఇప్పుడు ఈ సెకండ్ ఏలో ఏముంటుంది అని. సో ఈ హలో వరల్డ్ ఇక్కడ నుండి వస్తుంది మన మెయిన్ మెథడ్ నుండి. అండ్ ఇక్కడ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఆ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ దీన్ని కాల్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఏలో మనకి ఏం స్టోర్ అయింది, 5 స్టోర్ అయింది. సో ఇక్కడ 5 అనేది ప్రింట్ అయింది మనకి ఫస్ట్ ప్రింటింగ్ స్టేట్మెంట్ లో. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఏలో రీఇనిషియలైజేషన్ అనేది చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఏలో ఏం వాల్యూ వెళ్ళాలి మనకి, 50 అనే వాల్యూ వెళ్ళాలి. రీఇనిషియలైజ్ అయిన తర్వాత మళ్ళీ ఏని ప్రింట్ చేస్తున్నాము. సో అందుకని మనకి ఇక్కడ 50 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, మనం చూసే కాన్సెప్ట్ ఏంటి, మెథడ్ అనేది రిటర్న్ చేయాలి. సో రిటర్న్ చేయాలి అంటే ఇక్కడ నేను ఇది ప్రింట్ చేయొద్దు. ఈ మెథడ్ ని ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళకి వాల్యూని రిటర్న్ చేయాలి నేను. సో రిటర్న్, సో ఏదైతే మీరు ఎప్పుడైతే ఒక మెథడ్ నుండి ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటున్నారు అన్నప్పుడు రిటర్న్ కీవర్డ్ ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను, ఏని రిటర్న్ చేయాలి అనుకుంటున్నాను. సరే ఇందాక చూసాము వాయిడ్ మీనింగ్ ఏంటి, ఆ మెథడ్ నుండి ఏం రిటర్న్ అవ్వట్లేదు. బట్ ఎట్ ప్రెసెంట్ మనం ఏం చేయాలి అనుకుంటున్నాము, ఈ మెథడ్ నుండి రిటర్న్ చేయాలి అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ వాయిడ్ ఉండద్దు, ఏముండాలి, మన అవుట్పుట్ మనం ఏదైతే రిటర్న్ చేయాలి అనుకుంటున్నామో దాని యొక్క డేటా టైప్ ఇక్కడ ఉండాలి వాయిడ్ ప్లేస్ లో. సో ఇంట్ పెట్టుకోవచ్చు, షార్ట్, బైట్ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఓకే, సో రిటర్న్ ఏ అండ్ దీని డేటా టైప్ వచ్చేసి ఇంట్. ఇది మన రిటర్న్ టైప్, ఇది వచ్చేసి రిటర్న్ కీవర్డ్. అంటే ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి, ప్రింట్ అనే మెథడ్ ని కాల్ చేసి 5 అనే వాల్యూని పాస్ చేస్తున్నాము. సో ప్రింట్ అనే మెథడ్ కాల్ అయ్యింది అండ్ నెక్స్ట్ ఏలో 5 అనేది ఇనిషియలైజ్ అయ్యింది, ప్రింట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏని మళ్ళీ రీఇనిషియలైజ్ చేసి రిటర్న్ చేస్తున్నాము ఆ ఏ వాల్యూని. సరే మరి ఇది ఇప్పుడు ఎవరికి వెళ్ళాలి, కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి అంటే మెయిన్ మెథడ్ దగ్గరికి రిటర్న్ అవుతుంది అని అనుకుంటాము. బట్ మెయిన్ మెథడ్ దీన్ని కాల్ చేయట్లేదు. ఎగ్జాక్ట్ గా ఎవరు కాల్ చేస్తున్నారు, ఈ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ కాల్ చేస్తుంది దాన్ని. ఏ మెథడ్ నుండైనా రిటర్న్ అయ్యే వాల్యూ మనకి మెయిన్ మెథడ్ కి వెళ్ళదు. ఇది ఫస్ట్ కామన్ మిస్టేక్. సో అది వెళ్ళేది మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ కి. సో ఇప్పుడు ఈ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్ సమ్ వాల్యూని హోల్డ్ చేస్తుంది. సో దాన్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో డైరెక్ట్ దీన్ని మనము SOPLN స్టేట్మెంట్ లో పెట్టుకోవచ్చు,
లేదు అంటే ఒక టెంపరరీ వేరియబుల్, ఒక థర్డ్ వేరియబుల్ హెల్ప్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకొని ఆ థర్డ్ వేరియబుల్‌ని కూడా ప్రింట్ చేయొచ్చు. సమ్ రిజల్ట్. సో, ఇప్పుడు ఆ రిజల్ట్‌ని ప్రింట్ చేద్దాం. సో, చూడండి 50 వస్తుంది మనకి. ఎక్కడ మనము 50ని ప్రింట్ చెయ్యలేదు. అంటే ఇప్పుడు మనకి ఈ అవుట్‌పుట్ ఎక్కడి నుండొస్తుంది? ఇక్కడి నుండి వస్తుంది. సో, ఇలా మనము ఒక మెథడ్‌ని కాల్ చేస్తున్నాము. యాక్చువల్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాము. ఫార్మల్ ఆర్గ్యుమెంట్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాము? దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాము. కరెక్టే. మళ్ళీ దాన్ని రీఇనిషియలైజ్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తున్నాము. సో, దీన్ని ఎవరైతే పిలిచారో ఆ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్‌కే మళ్ళీ రిటర్న్ చేస్తున్నాము. సో, దీంట్లో నుండి వచ్చే అవుట్‌పుట్ ఒక థర్డ్ వేరియబుల్ హెల్ప్ తీసుకొని దాన్ని ప్రింట్ చేస్తున్నాము. లేదు అంటే మనం ఈ థర్డ్ వేరియబుల్ హెల్ప్ ఏం తీసుకోకుండా ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. సో, చూడండి ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. సో, ఇది వచ్చేసి మన మెథడ్స్ కాన్సెప్ట్. సో, ఒక మెథడ్ అంటే ఏంటి అంటే ఇట్స్ బ్లాక్ ఆఫ్ కోడ్. సమ్ స్పెసిఫిక్ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయడానికి మనకు మెథడ్స్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో, మెథడ్ అంటేనే 2 పార్ట్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో. ఒక మెథడ్ డిక్లరేషన్ అనేది ఉంటుంది. అండ్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది. సో, ఈ మెథడ్ ఇంప్లిమెంటేషన్‌లో మీరు ఏదైతే ఆపరేషన్ జరగాలి అనుకుంటున్నారో దాన్ని దాంట్లో రాస్తాం. అప్పుడు ఈ మెథడ్‌ని పిలిచినప్పుడు దాంట్లో ఉన్న ఆపరేషన్స్ అనేటివి పెర్ఫార్మ్ అవుతాయి. అండ్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి? మెథడ్ విత్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. సో, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి? ఏదైతే ఈ మెథడ్ సిగ్నేచర్‌లో వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తామో దాన్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాము. ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ ఎవరిని యాక్సెప్ట్ చేస్తాయి? లైక్ ఏ వాల్యూస్‌ని యాక్సెప్ట్ చేస్తాయి? యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్‌నే యాక్సెప్ట్ చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ మనకి కావాలి అంటే రీఇనిషియలైజ్ అనేది చేసుకోవచ్చు. సో, రిసీవ్ చేసుకొని ప్రింట్ చేసుకుంటున్నాము. ఇది యాక్చువల్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. అండ్ థర్డ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి? మెథడ్ విత్ రిటర్న్ టైప్. సో, మెథడ్ విత్ రిటర్న్ టైప్ మీనింగ్ ఏంటి? ఒక మెథడ్‌ని ఎప్పుడైతే పిలుస్తామో ఆ మెథడ్ అనేది మళ్ళీ ఏదైనా వాల్యూ రిటర్న్ చేస్తే అది మెథడ్ విత్ రిటర్న్ టైప్ అవుతుంది. సో, ఆ రిటర్న్ అయ్యే వాల్యూ ఏదైతే మెథడ్ నుండి ఒక వాల్యూ రిటర్న్ అవుతుందో ఆ వాల్యూ అనేది మళ్ళీ మనకి మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్‌కే వెళ్తుంది. ఆ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్‌లో ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని మనము డైరెక్ట్ అన్నా ప్రింట్ చేయొచ్చు. లేదు అంటే ఒక థర్డ్ వేరియబుల్ హెల్ప్ తీసుకొనన్నా ప్రింట్ చేయొచ్చు. సో, ఇది వచ్చేసి మన మెథడ్స్ కాన్సెప్ట్.